Light, sound, camera, action. నరకలోకం 1500 శతాబ్దాల క్రితం నరకాధిపతి యమధర్మరాజుకి దుమోర్నా మరియు విజయాలతో ఒకేసారి పెళ్లి జరిగింది. సాక్షాత్తు యముడి తండ్రి సూర్యభగవానుడి సమక్షంలో నరులందరి ఆత్మల ఆర్తనాదాలతో నిండిన నరకంలో యముడి పెళ్లి వేడుకలు మాత్రం అంగరంగ వైభవంగా జరిగాయి. పెళ్లి తర్వాత తన కోడళ్లను పిలిచి ఓ అరుదైన పక్షిని బహుమతిగా ఇచ్చాడు సూర్యుడు. ఈ పక్షి పేరు జీవనవల్లి. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఏ నరుడి ఆత్మపైన వాలితే ఆ ఆత్మకి తిరిగి భూలోక ప్రయాణం ఉంటుంది. దీని ద్వారా నరులతో నచ్చినట్టు ఆడుకోవచ్చు అని చెప్పి తన కోడలను దీవించి వెళ్ళిపోయాడు. సూర్యగ్రహణం ముగిసింది. కొన్ని రోజుల తరువాత యముడి భార్యలిద్దరూ ఆ పక్షితో ఆడుతూ నరుల ఆత్మలని భూమికి పంపుతుండడం చూసి యముడు కోపాగ్రస్తుడయ్యాడు. తన రాజ్యంలో తన ప్రమేయం లేకుండా ఆత్మలు తిరిగి కిందకి వెళ్లడం యముడికి అస్సలు నచ్చలేదు. ఆవేశంతో వెంటనే ఆ పక్షిని తక్షణమే బంధించు అని తన పాశాన్ని వదిలాడు. వెంటనే ఇద్దరి భార్యల్లో ఒకరైన దుమోర్న ఆ పాశానికి అడ్డుగా నిలబడింది. మీ నాన్నగారు మన పెళ్లికి ఇచ్చిన బహుమతి మీద మీరు పాశాన్ని ప్రయోగిస్తారా? ఆయనకి ఈ విషయం తెలిసినచో అని తల పైకెత్తి సూర్యుని చూసింది. తండ్రి మాట ఎత్తగానే యముడి పాశం వణికింది. భయంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది. వాళ్లకు యముడిని ఇబ్బంది పెట్టాలని లేదు. అలాగని ఆ పక్షిని యముడు బంధించడం వాళ్లకు ఇష్టం లేదు. గొడవ చేస్తున్నారు. యముడికి ఏం చేయాలో పాలుపోలేదు. తండ్రి సూర్య భగవానుడి నుంచి వచ్చిన బహుమతి కాబట్టి దాన్ని ఏమీ చేయలేము. అలాగని వదిలేస్తే నరకంలో నరులంతా తిరిగి భూమికి బయలెళ్లే ప్రమాదమూ ఉంది. నరకం తల్లకిందులవుతుంది. ఎదురుగా ఉన్న ఎర్రటి వైతరిణి నదిని చూస్తూ ఆలోచిస్తుండగా ఓ ఉపాయం తట్టింది. అప్పుడు యముడు తన భార్యలతో, మీరిద్దరూ నా 2 కళ్ళతో సమానం. మీకు ఏది ప్రియమో నాకు అదే ప్రియం. కానీ మా నాన్నగారు ఇచ్చిన ఈ పక్షి వల్ల, దానికి ఉన్న శక్తి వల్ల మన మధ్య నరకం పాలు రావడం నాకు ఇష్టం లేదు. అలాగని దీన్ని పూర్తిగా బంధించాలని లేదు. అయితే ఈ పక్షి మన పెళ్లి రోజు బహుమతి కాబట్టి దీనిని కేవలం మన పెళ్లి రోజు మాత్రమే బయటకు తీసి వదులుతాను. ఆ రోజు మాత్రమే దీనికి స్వేచ్ఛ. ఆ రోజు ఇది ఎవరిపైన వాలుతుందో వాళ్ళు ఎంత పాపులైనా క్రూరులైనా సరే వాళ్ళని మాత్రం తిరిగి భూమికి పంపించేదను అని చెప్పాడు. దానికి ఇద్దరు భార్యలు ఒప్పుకున్నారు. గొడవ ముగిసింది. నరకం చల్లారింది. ఇక అప్పటి నుంచి ప్రతి 100 సంవత్సరాలకి ఒకసారి వచ్చే యమధర్మరాజు పెళ్లి రోజున ఈ జీవనవల్లి పక్షిని విడిచిపెడుతూ వినోదాన్ని పొందాలని తన భార్యలు నిర్ణయించుకున్నారు. అది ఎవరిపైన వాలుతుందో వాళ్ళు తిరిగి భూమిపైకి వాలతారు. ఇది యముడికి తన భార్యలకి మధ్య జరిగిన ఓ అరుదైన ఒప్పందం. మనోహరం సుమనోహరం సస్యమరణం విహారలోకం
రే లేరా లేరా ఏందిరా? నువ్వు లేచి కళ్ళు తెరిచి నేను చూసిందంతా అబద్ధం అని చెప్పురా. పొద్దున్నే ఏందిరా నీళ్ళొల్లి? లేరా ఇంద్రా ఇది అయితే నేను చూసింది నిజమే. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఉన్నామేంటి మనం? అదే అర్థం అవట్లేరా. అసలు ఇదంతా నిజమేనా లేదా కలనా? ఏయ్ ఈ టీషర్ట్ని ఈ పక్షి బొమ్మని ఎక్కడో చూసినట్టుందిరా. అరే కింగ్ ఫిషర్ రాది. రే నేను సీరియస్గా చెప్తున్నాను రా. అరే నేను సీరియస్గా చెప్తున్నారా, కింగ్ ఫిషరే అది. రే బూతులు తెప్పించుకో చెప్తున్నా. సరేరా చెప్పు ఏంది? మనం నరకంలో ఉన్నప్పుడు చిత్రగుప్తుడు చూపించాడు రా దీని ఒకసారి. చూపించి ఏదో చెప్పాడురా, గుర్తు రావట్లా. అరే బీర్ మీద చూపించుంటాడు రా. రే సరేగా నువ్వు టెన్షన్ తీసుకోకు, రూమ్కి పోతాడు. రూమ్కి రా. సరే పద. బా బా. రే ఏం మారలేదు. సైకిల్ రే కీస్ ఇక్కడనే ఉన్నారా? అవునరా. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు. మాట్లాడుకున్నాడా? మనవాడెవడో స్మోక్ చేస్తున్నాం లోపల. రే లోపల మనం ఉంటే బయట లాక్ ఎలా ఉంటుందిరా? ఆ రోజు నేను రూమ్లో ఉంటే నువ్వు బయట లాగేసుకుని సినిమాకి పోలే అట్లా. లేదురా మనోడైతే కాదురా. రే దయ్యమంటావా? నీ దెయ్యమేంద్రా దెయ్యం? తీసి చూద్దాం ఉండరా. రే వద్దురా ఆగరా. రే అరే తీసి చూద్దాం ఉండరా. వద్దురా. అరే ఏం కాదురా ఉండరా. తీసురా. అరే ఉండరా. రే ఏంట్రా అలా చూస్తున్నారు? ఏదో దయ్యాన్ని చూస్తున్నట్టు. రోజు చూసే మొహమేగా. మామా నువ్వేడేం చేస్తున్నావు? ఈడెందుకున్నాం మేము? మనం రూమ్ మీదకి వచ్చామా లేదా మన రూమే అమలోకి వచ్చిందా? రే ఆగండి చెప్తా. యాక్చువల్లీ మనమే భూలోకానికి వచ్చాం. మాకేం అర్థం కావట్లే. మీ సత్ప్రవర్తన మెచ్చి ఏముడు మీకు 1 డే వ్యాలిడిటీ ఇచ్చాడు. 1 డే అంటే? ఎస్, రేపు మళ్ళీ సేమ్ టైంకి ప్యాకప్. ఇటు రారా. రారా రారా. అయినా నీకు ఈ పక్షి బొమ్మ చూపించి ఈ సెకండ్ ఛాన్స్కి గుర్తు 100 ఏళ్లలో ఒకరికి వస్తుంది. వాళ్ళు మళ్ళీ భూమి మీదకి వచ్చి కొంతకాలం గడిపి మళ్ళీ వెళ్ళిపోతారని చెప్పాను కదరా. చెప్పాను కదరా. రే నేను చెప్పానా? నేను చూశాను రా ఇది. అయినా అంతే ఉంది మామ మాలో. అదేరా నాకు తెలియట్లేదు. అప్పాయి నుండి యముడికే తెలియాలి. సత్ప్రవర్తన
ఎస్ ఎస్ అంటే ఏంటో చెప్పరా? సత్ప్రవర్తన. ఎస్ సత్ప్రవర్తన. మీరే టైం వేస్ట్ అంటే మీకెందుకురా వన్ డే టైము? టైం వేస్ట్ చేయడానికి. అవునమ్మా, మరి మా సాకేత్ పోయి అడిగొద్దామా? వద్దు. వాడు వేస్ట్, వాడు లేకపోవడే మంచిది. అవునమ్మా, నాకు ఒక డౌట్. ఇప్పుడు మేము బయటికి పోతే సచిన వాళ్ళు వచ్చిండ్రు దయ్యం అని మమ్మల్ని కొట్టి చంపితే? మీరు పోయినా మీకు ప్రాణ భయం పోలేదురా? ఏ భయమేమి లేదు మామ, చెప్పండి. మీరు చనిపోయినట్టు ఎవ్వరికి గుర్తుండదు. ఆ మెమరీస్ మొత్తం వైప్ అవుట్ చేసా. ఓ మై గాడ్. మీ క్లోజ్ వాళ్ళు వచ్చినా సరే మీతో నార్మల్ గానే ఉంటారు. ఓరి నాయనా, క్రేజీ షిట్. ఓకే, టైం వేస్ట్ చేయకుండా ఈ వన్ డేని ఎంజాయ్ చేయండి. అవును, ఇంతకీ మీరేం రికార్డ్ చేస్తున్నారు? మిమ్మల్నే టైం టు టైం తనకు సెండ్ చేయమని మిస్టర్ ఎమా ఇది ఇచ్చి పంపించారు నాకు. చేయండి, కొంచెం మంచిగా చేయండి. హాయ్. ఆ, ఏంటి మీరు పళ్ళు కూడా అవుతారా? ఏ ఆ పళ్ళేవా? ఎన్ని రోజులైందిరా ఫోన్ వాడి? రే విన్ను, ఆ, రీ రిలీజ్ రా 7:30కి. అవునా? ఏ సినిమా? ఏ చిత్త చిత్త చిత్త. అవునా? చిత్త అరే రిలీజ్ ముందు పూజరా. అరే చా. ఏంది మామా నువ్వు ఈ టైంలో పట్టుకొస్తే ఎట్లా చెప్పు? సరే పద. స్టే యు స్టే. మూడు. రే ఇవన్నీ ఎక్కడివిరా? ఆ, అరే ఎక్కడివి ఇవన్నీ? నీకు దొరకద్దనే దాచా, ఆ? ఇప్పుడు పనికొచ్చింది. అరే నీ అమ్మ నేను తాగిపోతున్నారా? ఆ, కాదా? అరే దాచితే దాచావు గాని క్రేజీ దాచినవురా. ఇక మొదలెడదామా? మొదలెడదాం. అమ్మ మీరు మంది అవుతారా? ఘోరం తాగుతా. మన ఎమ్మ మామ కూడా తాగుతాడు. అవునా? ఏ బ్రాండ్? సురాని మస్తు ఉంటదిరా. అవునా? అయితే ఈసారి పైకి పోయినాక మాకు బాటిల్ కావాలి. ఏ ఒకటేం చాలుతుందిరా, 3 కావాలి. అరే ఏం మూడురా, చాలా. రే ముందున్న బాటిల్ గురించి వదిలేసి ఎక్కడో ఉన్న బాటిల్ గురించి ఆలోచిస్తారేంట్రా? పోయండే. 8 బాటిల్స్ ఇస్తా అంటేనే పోస్తా. అది. లాస్ట్ ఏంది? సరే ఇస్తా పోయి. పోయిరా. Cheers. వా. ఎన్ని రోజులైంది రా దాగి. మామా, నిన్ను చిగు మామ అని పిలవచ్చా? చీకు ఏంట్రా? అదే మామా, చిత్ర గుప్తా. చి గు అట్లా? మీ ఇష్టం వచ్చినట్టు పిలుచుకోండి, నాకు మందు పోయింది. అవును మామా, మేము నరకంలో ఎన్ని రోజులు ఉన్నాం అసలు? టోటల్ 6 months 8 days. 6 months. అవునా? మా డీనే బెటర్. 4th yearలో ఎల్లగొట్టిండు. ఎప్పుడైతే 6 months కే బయటికి తప్పిండు. రే ఇది గనక విన్నాడనుకో మిమ్మల్ని మళ్ళీ పైకి లాగుతాడు, జాగ్రత్త. మామా, నీకు మా ట్రాక్ రికార్డ్ ఇంకా తెలీదు. మమ్మల్ని ఎల్లగొట్టినోళ్లే తప్ప తిరిగి పిలిచినోళ్ళు చరిత్రలో లేరు. మందు రేయ్ పోయిరా ఇంకో పెగ్గు. మామా చిన్నగా. రే మామ, పాట పెట్రా. ఆనాటి రాముడు ఈనాటి మనవడు అప్పుడు మళ్ళీ ఎప్పుడు
देखो यारो जिंदगी మొత్తం మారో మళ్ళీ మళ్ళీ రాదో నచ్చినట్టుగా ఉండరో డిప్ప డిప్ప లైఫ్ అంతా చెత్త కుప్ప ఇది ఎట్లా ఉప్పు చెప్ప టేస్ట్ చేయని లైఫ్ ఉండకపోతే ఎట్టా చిగుమామా చిగుమామా చిత్రగుప్త లెట్స్ చిల్ మామా చిగుమామా పార్టీ చేసుకొని వెళదాం కోమా కీ ఎందుకు అలా పడేసావు? మళ్ళీ ఏమన్నా వచ్చేది ఉందా? బిందున్న మీదన్న నరకమే ఉంటే నరికి పోవాలంటే ఎవరన్నా ఏమన్నా ఆగకుండా వెళ్ళిపోవాలి అంతే నిన్నమ్మయ్యన్నాళ్ళని పెద్దు అదుపులు 5, 6, 7, 9 చేయాలి నీకు నచ్చేలాని జిందగీ నా సినిమాకి లేట్ అవుతుందన్నా. అన్న పోనీ అన్న. రే న్యూస్ పేపర్లో పట్టుకోకరా, మళ్ళీ గతాలు గుర్తొస్తాయి. రే 3 years అవుతుంది మీరు లొల్లి పెట్టుకొని. అరే నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేసి జాబ్ చేస్తున్నావు. అరే నువ్వు కూడా జాబ్ చేస్తున్నావు కదరా. అరే ఆ పిల్ల కూడా వీకింది. ఇంకెన్ని రోజులు ఇట్లా గొడవ పడతారు? ఇంకెన్ని రోజులు ఇట్లా? రేయ్ ఈ పిచ్చకుంట్లోడు ఏం చేసాడు తెలుసు కదా? అరే అవునరా, పెట్టినా 100 సార్లు సారీ కూడా చెప్పిన. మీరేమన్నా పెద్ద పత్తిత్తులా? మీరు చేయరా మిస్టేక్స్? అమ్మా అరే సారీ చెప్పింది కదరా, లైట్ తీసుకో. రేయ్ నీ పిల్లకి అలా మెసేజ్ పెడితే తెలుస్తుందిరా. అరే అవునరా, పెట్టినా. అండ్ యువర్ బ్లైండ్. ఇట్ ఇస్ క్లియర్ దట్ షీఈస్ చేంజింగ్. అందుకే గుద్దలగాలి పెట్టినా. రేయ్ ఆమె గురించి అట్లా మాట్లాడొద్దు చెప్తున్నా. అరే బరాబర్ మాట్లాడతారా? అరే మీరు మళ్ళీ స్టార్ట్ చేయకుండా చెప్తున్నా. అండ్ ఐఎమ్ కరెక్ట్. షీ చేంజ్ టు లెవెల్ వేర్ షీ విల్ లెఫ్ట్ యూ. అండ్ వీ ఆల్ నో దట్ ఇట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ యూఆర్ బ్లైండెడ్ విత్ సో కాల్ షిటీ లవ్. ఎవరిదరా సిటీలో అండ్ హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ us? రే దేర్ ఇస్ నో అస్. నువ్వు ఒక్కడే గుడిసిపోయాను, ఓకేనా? మళ్ళీ లాస్ట్ మిగిలింది మేమే. ఏంట్రా సెట్ అయ్యేది? అరే రే రెండు నువ్వే సెట్ అవుతావు. వదులురా కాదు, వదులురా. రే వదులురా. ఏంద్రా మీరు మళ్ళీ స్టార్ట్ చేయకుండా చెప్తున్నా. అరే వదులురా వాడిని. ఏంద్రా అరే తను ఏయ్. వదిలేయ్. అరే వినీత్ అరే రే 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 వదిలేరా వాడిని. నీకెందుకురా? ప్లీజ్ రా. అరే ధనుష్ దేనికిరా? ప్లీజ్ రా. అన్నా కొట్టుకోకండి అన్నా. నా తొందరగా పోనీ అన్న, మూవీ టైం అవుతుంది. నీ వల్ల ఫస్ట్ సాంగ్ పోయేలా ఉందన్న. 5 minutesలో ఉంటామన్నా. ఓకే అన్న, ఓకే. రేయ్ ఏం పోదులేరా, మూవీ స్టార్ట్ అయిన 16th minute ఉంటుంది సాంగ్. ఓకే ఓకే ఓకే. చిక్కుమామ మీకు ఓకేగా? మీకేమని తగ్గలేదు కదా? నాక ఇలాంటి 100 తాగండ్రా. వచ్చగలరా మీరంతా నా ముందు? చూస్తా మైది ఎక్లేదు. చూస్తాం. మామ ఎలా ఉంది థియేటర్? మస్తుందిరా కదా? రేయ్ త్వరగా రారా. వస్తున్నా. అది తెల్లి సత్తే. ఆపరా. వస్తున్నా. మూడు.
త్వరగా కానీ ఇంకోటి అమ్మా తితి డోర్. రే ఎవర్రా మీరు ఇలా ఉన్నారు? ఏ మామ, నువ్వు అనుకున్నట్టు మేమేం చేసుకోలే. రే నేనంతా చూసా, ఐ కెన్ సీ. అయినా అందులో తాగడం ఏంట్రా? మావా బయట అయితే థియేటర్ వాళ్ళు ముడ్డి పగలు కొడతారు. అలాగని చెప్పి మరి రే సాంగ్స్ ఆడినట్టు పద 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 అరే, ముందే ఉన్నారా? అవును పదరా. రే టుడే ఈజ్ అవర్ రీ రిలీజ్ రా. జనాలు ఎలా అయితే బ్లాక్ బస్టర్ సినిమా సెలబ్రేట్ చేస్తున్నారో మనం కూడా మన లైఫ్ రిలీజ్ని సెలబ్రేట్ చేద్దాం రా. బా చేద్దాం రా. లెట్స్ సెలబ్రేట్ అవర్ రీ రిలీజ్ రా. ఎస్ కుమ్మేండ్రా, మనల్ని ఎవడు రాపేది? గబ్బర్ సింగ్ రీ రిలీజ్ రా సెకండ్. ఎంతైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోపే. రే మరి మా రెవెన్యూ ఏమన్నా తక్కువ? చూసావుగా లోపల జాతర, ఇప్పటి వరకు డ్యాన్స్ చేసి అప్పుడే మర్చిపోయావా? ఎంతైనా మా మాస్ మహారాజ్ కూడా మా మెగాస్టార్ ఫ్యానేరా. అబ్బా ఇటీ మామ, నేను ఎవరి తాలూకు తెలుసు కదా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నువ్వు పవర్ స్టార్ తాలూకు అయితే మనం ఎవరి తాలూకు తెలుసుకా, మెగాస్టార్ తాలూకు. రే జై పవర్ స్టార్. జై మెగాస్టార్. జయ మాస్టర్. మీరు కూడా ఏమస్టార్ అంట. అయినా 2వ తేదీ వరకు మీరు ఉండరు కదరా ఈ మూవీ చూడడానికి. మరి ఎందుకురా ఈ గొడవ? నా పేరు కూడా ఇలా చూసుకుందాం అనుకున్నారా? రే రారా. రే 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 మా ధనుష్ గారు చాలా టాలెంటెడ్. ఎప్పుడు చూసినా ఏదో ఒక స్టోరీ రాస్తూ ఉండేవాడు. సినిమా అంటే వాడికి ప్రాణం. కానీ నా వల్లే, నేను చేసిన దానివల్లే వాడి లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది. వాడు డైరెక్టర్ అవ్వాలన్న కల కూడా చెదిరిపోయింది. ఐ ఆమ్ ద రీజన్ ఫర్ ఇట్. వీడు డైరెక్టర్ అవ్వకపోవడానికి, సినిమా తీయకపోవటానికి. బ్రేక్ రాకుండానే బకెట్ తనేసాం. కనీసం కలిసి గోవాకు కూడా పోలే ఎప్పుడు. కానీ ఇప్పటికీ వీడిని హట్ చేశా అన్న ఫీలింగ్ నా లోపల అలాగే ఉండిపోయింది. అదేమో నేను బయటికి చెప్పలేను. అదో పెద్ద కథలేండి, కొంచెం ముందుకు వెళ్ళాక టైం ఉంటే మళ్ళా చెప్తాను. ఎవరు తెస్తాడు ఫుడ్ ఇప్పుడు? నాకు ఆకలేస్తుంది. మీరు నాన్ వెజ్ తింటారా? నో ఓన్లీ వెజ్. అయితే మీది మీరే తెచ్చుకోండి. మన ఇది అంగప్పారు. తోపురా నువ్వు, కానీ ఒక్కడే తెచ్చావు. సూపర్ రా. బా జనాలేంద్ర నాయనా. రే ఎక్స్ట్రా కర్రీ తీసుకో. మరచిపోని జ్ఞాపకాలు రేయ్ నిన్నేరా, ఎక్స్ట్రా 2 షాట్స్ ఏరా, ఇది కొడితే అయిపోద్దిరా. ప్లీజ్ రారా. సారి
ఇంకోసారి వెతుకుదాం పదబడిలో అలసిపోని మా ఈ స్నేహం ఆగిపోని అనుబంధం కలిసి మరోసారి పంచుకుందాం మన బడిలో అరెరే ఆ సంగతులన్నీ చదివిన పాఠాలన్నీ ఇప్పుడు తీరా ఎన్ని షార్ట్స్ కావాలంటే అన్ని షార్ట్స్. సటలన్నీ కలగలిపి మళ్ళీ కలిపి వెళ్ళిపోదాం ఇంటికి మళ్ళీ ఎప్పుడో కలిసేది మళ్ళీ ఎప్పుడో చూసేది గడిచిన కాలం మారేది మళ్ళీ కట్టవచ్చు అవారధి మళ్ళీ ఎప్పుడో కలిసేది మళ్ళీ ఎప్పుడో చూసేది గడిచిన కాలం మారేది మళ్ళీ కట్టవచ్చునా అవారధి. ఏరా అంత బలిసిందా నీకు? నీ ఒక్కడిదే కెమెరా అనుకుంటున్నావా? మేము కెమెరా కొనలేవా? దాంతో మేము సినిమాలు తీసుకోలేవా? ఇంకొకసారి మా ధనుష్ గారి జోలికి వచ్చావో నీ లెన్స్ పగిలి చెప్తున్నా. ఇంత ప్రేమ పెట్టుకొని వాడితో నీకేంట్రా గొడవ? మరచిపోని జ్ఞాపకాలు మరపురాని ఆనందాలు మరల ఇంకోసారి వెతుకుదాం పదబడిలో అలసిపోని మా ఈ స్నేహం తిండ్రా. ఆగిపోని అనుబంధం కలిసి ఎవడ్రా నువ్వు? లేట్ అయితే ఏడుస్తావా? తిండ్రా. మన బడిలో ఏమైందిరా? మామేమని అన్నాడా? ఏమన్నా మావోడిని? నాకేం పని లేదారా? అయినా బర్రెలా ఒక్కడివే తింటున్నావు, నాకేదిరా? మావని అంటావా నువ్వు? ఎండు నువ్వు ఇవ్వాలా? నువ్వు ఉండు మామ, నేను తెస్తా. రే 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 నువ్వు ఉండు, నేను తెస్తా. పట్టుకో. మళ్ళీ ఎప్పుడో కలిసేది మళ్ళీ ఎప్పుడో చూసేది ఇగో తీసుకో. గడిచిన ఏడవకు. కాలం మారేది ప్లేట్ తెచ్చేదో నీ ఆస్తి రాసి ఇచ్చినట్టు ఫోర్స్ కొడతావేంట్రా? నీకు తెచ్చుడే ఎక్కువ. నడు, నీకు లేదులే. నడు నడు. రే 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 ఆగురా, నువ్వు తిని మామ. రేపు పొద్దున్న నేను ఒక్కడిని చితుకుపోతా ఉండు పైకి. మా వాడిని ఏడే ఉంచుతానంటే నాకు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు మావ. ఎప్పుడో కలిసేది నేను ఇక్కడ ఒక్కడనే ఉండి ఏం చేస్తారా? మళ్ళీ చచ్చి నీ దగ్గరికే వస్తా. చూసావా, అది ఫ్రెండ్ అంటే. తీసుకుపోతారంట, తీసుకుపోతారు పైకి. మళ్ళీ కట్టవచ్చునా అవారధి. రే దేనికి రా ఎక్స్ట్రా? ఎక్స్ట్రా కర్రీకి 70 కట్టావా? కట్టాలా? మనకు అలవాటు లేదు కదరా. రే ప్రతిసారి మనం ఎగ్గొట్టిన ఎక్స్ట్రా పైసలు అన్నీ కలిపితే 1000 కాదా? అవుద్ది కరెక్టే. నువ్వు బాగా లైట్ తీసుకో. నెక్స్ట్ ఎక్కడికి? వస్తున్నాడు చూడు, పోరం బోకోడు, మా ఓల్డ్ ఫ్రెండ్ వరుణ్ గౌడ్. వాడేసుకున్న అద్దాలు, ఆ బండి, ఆఖరికి ఆ షర్ట్ కూడా వాడిది కాదు. మా ఎంటైర్ కాలేజీలోనే నెంబర్ 1 చిల్లరగాడు. రే తమ్మి, రే తమ్మి, అరే ఇదెందుకురా ఉంచిల్లు? ఇప్పుతా, ఇది కూడా దెంకపోలిగా. అరే ఏ మామా కొట్టగోలరా. అరే నీ అన్ని పర్టికులర్ ఎవర్రా వాళ్ళు? ఫ్యాన్స్ రా. ఫ్యాన్స్ ఉండొద్దా? ఆ ఫోన్లో ఎవడకురా ఫిలాసఫీ చెప్తున్నావు? అది మీకు అర్థం కాదురా. అలా పెద్ద చదువులు చదువుకొని ఉండాలి, అది అర్థం కావాలంటే. అయినా ఏడికి వెళ్ళరా ఇన్ని రోజులు మీరు? ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఫోన్ చేస్తే కలవదు. ఏడికి వెళ్ళు? పైకి పోయినాం. పైకా? అంటే అది మాదాపూర్ షిఫ్ట్ అయిన వాళ్ళే, 20th ఫ్లోర్. అంత పైన ఉంటుందా? ఫుల్ పైన అట్లా. ఏం చేస్తాడు మనవాడు? అకౌంటెంట్. అకౌంటెంటా? మామ అకౌంట్ రాస్తే ఎవరికైనా ముడ్డి పగలాల్సిందే. అంతగానే ఏం రాస్తారా? టైం అయిపోయినప్పుడు సారీ వచ్చినప్పుడు నీకే తెలుసు.
అవును, ఇంతకీ భానుమతి ఏడ్రా? అగో ఆ? ఏయ్, అలా కాలేజ్ చూసేద్దాం. చుక్కలను తారుమారు చేసే వైనం ఆకాశ యుక్కలను నేల మీదకి తెచ్చి పిచ్చితనం. ఇది మా గ్రౌండ్ బ్రో. క్రికెట్ ఆడదామా? మామా ఎలా ఉంది మా కాలేజ్? బాగుందిరా. అరే మేము ఫస్ట్ బ్యాటింగ్ రా. నేను మామ మనోడు మేము ముగ్గురం ఒక టీం రా. సరే నేను ధనుష్ ఇగో మనోడు ఒక టీము దా, మేము ముగ్గురు ఒక టీం. రే మేము ఫస్ట్ బ్యాటింగ్ రా. అడు ముడ్డి వలుగుతుంది, టాస్ వేద్దాం. దెంగరా మేము పడతాం ఫస్ట్ దా. అట్లయితే మేము కూడా పడతాం. ఏహే ఇదంతా కాదు, టాస్ అయ్యి తీ. మాది హెడ్స్ రా. టైల్స్ రా. ముడ్డి వలుగుతుంది. రెండు మీరే చెప్తే నేనేం చెప్పాలరా? సరే టైల్స్. హెడ్స్. సరే కానీ పెట్టింది మరి నైట్ మందు. మందా? ఓకే. బాల్ ఇటీ ఇగో బ్యాట్ పట్టుకో దారా. ఇదే మా కాలేజ్. మేము ఆడి పాడి చదువు పీకి నాశనమైన ప్రదేశం. అడుగడుగున ఏదో జ్ఞాపకం. ఈ కాలేజ్ లైఫ్ అనే మహాసముద్రంలో నాతోనే తోడుగా ఇది ఒడ్డున పడ్డ చేపల్లో మా వినీత్ గాడు ఒకడు. వాడు బయటికి నాకు ఎంత క్లోజో మీకు తెలుస్తుందిగా, కానీ లోపల ఎంత దూరంగా ఉన్నాడో నాకు మాత్రమే తెలుసు. అండ్ వాడు అనుకుంటున్నట్టు నేను డైరెక్ట్ రాకపోవడానికి, సినిమా తీయకపోవడానికి రీజన్ వాడు కాదు, అది నేనే. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. కింద మీద పడి నేనే సెట్ చేసుకున్నా. కాలేజ్లోనూ మాదే బెస్ట్ పేరు అన్నారంతా. ఫ్రెండ్స్ని కూడా దూరం పెట్టి తనతో మాత్రమే ఉండేవాడిని. ఇలా ఉన్న టైంలో మెల్లగా ఆ పిల్ల ఎట్లాంటిదో బయటపడింది. తట్టుకోలేకపోయాను. అయినా సరే ఆ టైంలో నాకున్న మెచ్యూరిటీ వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారా అని ఆ అమ్మాయిని మాత్రం వదలలేదు. పైగా తనే నన్ను వదిలి చిచ్చి అంటున్నా నేనే కాళ్ళ వెళ్ళ పడి లైఫ్లో ఉంచుకుందాం అనుకున్నా. ఆ ఏజ్ అలాంటిది. పేరుకైనా ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండాలని పిచ్చిగా ఫిక్స్ అయ్యా. లోపల తన గురించి నిజం తెలిసినా కానీ బయటికి మాత్రం ఆ పిల్ల పెద్ద పత్తిత్తని మేనేజ్ చేసేవాడిని. మెల్లగా నా ఫ్రెండ్స్కి కూడా ఆ పిల్ల సంగతి అర్థమైంది. తను వదిలి బాగుపడతావని వినీతిగా నన్ను బయటపడేద్దామని చూస్తే వాడితోనే గొడవపడి వాడినే దూరం పెట్టా. వాడు నేను కలిసి చేద్దామనుకున్న సినిమాని కూడా దూరం పెట్టా. అలాంటి గొడవైన రోజే మేము కారులో కొట్టుకుని డైరెక్ట్ పైకి పోయాం. ఇదంతా వాడి వల్ల కాదు, అంతా నా వల్లే. ఎందుకంటే నేను ఒక ముసుగులో ఉండేవాడిని, టాక్సిక్ రిలేషన్షిప్ అనే ముసుగులో. బయట వాళ్ళు ఏమనుకుంటారా అన్న భయంలో. ఇప్పుడు వచ్చి చూస్తే అసలు నేను ఎవరి కోసమైతే గొడవ పడ్డానో ఆ పిల్లే కనపడట్లేదు. ఎక్కడ తిరుగుతుందో, ఎవరితో తిరుగుతుందో మహాతల్లి. అయినా తను మీకు చూపించనులే. గాయాలను చూపించుకోవచ్చు కానీ షీజ్ గుణపం చూపించలే. అయితే ఇది అడ్మిట్ చేసే ధైర్యం ఇప్పటికీ నాకు లేదు. నా తప్పు నేను బయటకు ఒప్పుకోలేను. పిరికోండి, రెడీ ఇన్సెక్యూర్ పర్సన్. ఏం చెప్పలేకపోయినా నిజం నాకు తెలుసు. నేను డైరెక్టర్ అవ్వకపోవడానికి, సినిమా తీయకపోవడానికి, అసలు మేము సీదా పైకి పోవడానికి రీజన్ వాడు కాదు, నేనే. ఎస్, ఒక్కటి చెప్తాను మామ, లైఫ్ కూడా క్రికెట్ లాంటిదే. డిఫరెన్స్ ఏంటంటే క్రికెట్ పిచ్లో కనీసం బాల్ ఎటు నుండి వస్తుందో తెలుస్తుంది, కానీ లైఫ్ అనే పిచ్లో బాల్ ఎక్కడికి వెళ్ళి తగులుతుందో ఎవ్వరికీ తెలియదు. చాలా కేర్ఫుల్ ఉండాలి మామ, చాలా కేర్ఫుల్ ఉండాలి.
రే 1 బాల్ 4 రన్స్ టు విన్ కానీరా. మ్యాచ్ ఫినిష్. మేమే గెలిచినాం. నడు వైన్ షాప్కి. నో బాల్. నో బాలా? నో బాల్ ఏంద్రా? నోబ్ లేదు మొట్టలేదు. చల్ నడు. అరే లెగ్ నోబ్రా. రే ఆడ గ్రీజే లేదు. లెగ్ నోబ్ ఎక్కడిదిరా? రే లెగ్ నోబ్రా. అప్పటి నుంచి చూస్తున్నా ఏంద్రాను ఏందిరా ఏంద్రాను. ఆడని ఫ్రెండ్స్ ఇద్దరు కొట్టుకుంటుంటే నువ్వేంద్ర గడ్డి పీకుతున్నావు? ఊరుకో మామ, అక్కడికి పోతే నన్ను కొడతారు. లైట్ తీసుకో మామ, ఇది మాకు మస్తు కామన్. ఆగండి రా. ఆడేవిడ ఎట్టా సోతున్నాడు. ఎరా శంషాబాద్ అయినా కొండాపూరా? శంషాబాదే 500. మామ మా ఊరి దగ్గర స్పెషల్ ఎబిలిటీ ఉంది. ఏ అమ్మాయినైనా జస్ట్ కంటి చూపుతోనే. హైలీ టాలెంటెడ్. ఆ, ఇదిగో తెలుగులో కామాంధుడు. నీకన్నా తక్కువే. అర్థమైందా? నీ గురించి చెప్పనా? అప్పట్లో నీ పేరేందిరా? సకింగ్ పెస్ట్. వినీత్ ద గ్రేట్. నీ మేడ్ స్టోరీ చెప్పమంటావా? ఓ వద్దు 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 వద్దు. చదువు పెట్టలే మా వాడు, స్టూడియస్ ఫుల్. పుస్తకాల పురుగు బేసికల్లీ. అది అన్నట్టు మిడిల్ పీస్. 2 కాదు 3. అవురా 3 తెచ్చిలు. బ్రో తినడా? బ్రో ఓన్లీ మందు, నో ఫుడ్. బేసికలీ ఐఎమ్ వెజిటేరియన్ ఫ్రమ్ చైల్డ్హుడ్. ఫిష్ కూడా వెజ్జే బ్రో. ఫిష్ వెజ్జా? అదెలా? అది వెజ్జే తింటది. తొందర తీసుకెళ్ళాడు వీడిని కూడా పైకి. ఏడికి బ్రో? నేను కూడా వస్తా. వచ్చాగట్లే మా వాడికి. పట్టుకుపోదాం మనతోని. ఏడకంటే చెప్తలేరేమ్రా? రేయ్ నీకు దానికి ఇంకా టైం ఉందిరా, అప్పుడే కాదు. ఇంతకు మ్యాచ్ ఎవరా గెలిచింది? రేయ్ మేము నీ దగ్గరికి వచ్చాం, సో మేము నీ గెస్. నువ్వు మందు పోయాలి. అదే నువ్వు మా దగ్గరికి వచ్చినావు అనుకో, నీకు మందు సెల్ఫ్ ఫ్రై వేరే ఉంటుంది ఆ దావత్. మీరు మాట్లాడితే పైకి చూస్తుర్రేమ్రా? మీరు మాటి మాటికి పైకి చూడకులరా, భయం అవుతుంది. ఓకే 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 పెడుతున్నాడు. రే వరుణ్, మొత్తం 10 బీర్లు రా, తీసుకురా పో. దెంగయ్య నా దగ్గర పైసలు లేవు. రే మరి కొత్త పల్సి పెట్టుకుంటున్నావా? అరే మీరు గెలిచినట్టు కథలు దెంగ. అరే అది వైడ్ ఎక్స్ట్రా గెలిచాం కదా. అరే నువ్వు ఇంకోసారి వైడ్ ఎక్స్ట్రా అంటే నీ ముడ్డి వాళ్ళతో చెప్తున్నా. అరే రే తేరా పో పో. పైసలు లేవురా నాతో. రే ఎంత ఉన్నాయి? 1000. ఇంకో 1000 అప్పు చేయి. నేను చెయ్యా. हेलो हेलो सर सर कैसे हो सर आई एम फाइन सर सर फुल एंजॉइंग सर एवरीडे सर योर टॉप सर फुल क्रेज इन गर्ल्स सर सर हम पार्टी कर रहे सर सर need some money assistance sir. 2K. ओके सर. सर कुछ लड़कियों को हमारे लिए भी छोड़ो सर. ओके सर. ठीक है सर. बाय सर. थैंक्स अन्ना. गुड नाइट. बाय. ఏమ్రా అట్లా చూస్తున్నారు? రేయ్ అడుక్కోవడంలో నిన్ను మించినోడు లేడరా. బేసికల్లీ అడుక్కోవడం ఒక ఆర్ట్ మామ. అవునరా? 2K దేనికిరా? ఈ మంత్ నేను బతకొద్దారా? చేర్స్. ఎంతైనా కర్ల్స్బర్గేరా. కే ఫ్లైట్ బెస్ట్ మామ. అరే 60 రూపీస్కి పాయింట్ వచ్చేదిరా. కరెక్ట్రా. ఆ డేసే వేరు. ఇంకా అంటిలాగా గెలుపుతున్నావారా? అరే నీ నేను నీ అంత కామాందునైతే కాదురా. నేను చెప్తా విను బ్రో, ఇవి నీతి కాని కథ. మా క్లాస్ వాళ్ళు, సీనియర్లు, జూనియర్లు
ఆంటీలు వాట్ నాట్ మినీ దేశీ ప్లేబాయుడు. మామా ఐ టెల్ యూ క్లాసిక్ స్టోరీ పీస్, ద క్యాష్యూ మిల్క్. జూనియర్స్లా ఒక పిల్లు ఉంటుండే, మనోడు దాన్ని గెలికాడు. అది ఈజీగానే సెట్ అయింది. ఇక దాన్ని తీసుకొని బేకరీకి పోవుడు, ఐస్ క్రీములు, కేకులు, క్యాష్యూ మిల్కులు కొనుడు. అక్కడి నుంచి ఇక మళ్ళీ మనోడు ప్రైవేట్ ప్లేస్కి పోయి అదేమో క్యాష్యూ మిల్క్లో బిజీ, మనోడేమో దాంతో బిజీ. నెక్స్ట్ లెవెల్ అప్రోచ్ మామ అది. మా బ్యాచ్ మొత్తానికి ఇన్స్పిరేషన్ మామ వీడు. దెన్ కమ్స్ టు అవర్ లవర్ బాయ్. ఇది క్రేజీ స్టోరీ మామ. ఏయ్ వద్దురా. రే ఏంది రావద్దు, ఇప్పుడు దాన్ని నాది విన్నారుగా, వాటిది కూడా వినాలి. నువ్వు చెప్పురా చెప్పురా. హర్ నేమ్ ఈస్ ఆమని. ఎవరిదైనా లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అవుతుంది? ప్రపోజో, ఫ్లవరు, ఓ డేటో. దే స్టార్టెడ్ విత్ కిస్. ఫస్ట్ కిస్. ఆ పిల్ల వాట్సాప్లో ఏదో సింబల్ పంపింది. ఇక మనోడు పిక్ చేసిన సింబల్లా కిస్ వచ్చింది. సో వన్ ఫైన్ డే ఆ పిల్ల మనోనికి చెంప మీద కిస్ ఇచ్చింది. ఫస్ట్ కిస్. దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ కరువు బిడ్డ. వీడామెకి లిప్ లాక్. ఈసారి లిప్ లాక్ కిస్. ఈ అక్క నుంచి స్టార్ట్ అయింది బ్రో. ఫుల్ స్టఫ్. ఏ కెమెరా ఫుటేజ్ చూసినా మనోళ్ళే. ఆఫ్టర్ లాట్స్ ఆఫ్ స్టఫ్ వన్ డే ఆ పిల్ల మనోనికి ప్రపోజ్ చేసింది బ్రో. ఆఫ్టర్ ఇంకా లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ స్టఫ్ మనోడు దానికి ఓకే చెప్పిండు. ముడ్డి పగులుతుంది రే. ఎంతైనా ట్రూలో ఉంటుండే బ్రో వీళ్ళది. మస్తుండే ఇద్దరు రగులుతున్న మొగలు పొదలాగా. నీకు పగులుతుందిరా చెప్తున్నా. చూడముచ్చటైన జంట. నువ్వు అలా చూడకు మామ, సిగ్గేస్తుంది నాకు. నీకు సిగ్గేంద్రా, సిగ్గు తప్పినోడా. बॉटल्स खाली हो गया, अब हम क्या करेंगे? దెంగుతా, నా దగ్గర పైసలు లేవు. హలో డాడీ, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా నాన్న? యాక్చువల్గా నేను డీప్ స్టడీస్లో ఉండేనా మా ఫ్రెండ్స్తో. మేము చదువుకునే బుక్స్ అయిపోయినాయి నాన్న. సో వీ నీడ్ న్యూ బుక్స్. అట్లా ఈడ బుక్ షాప్కి వచ్చినాం నాన్న. ఒక 2K ఆర్థిక సాయం చేసినాం అనుకో, ఓ 10 మార్కులు ఎక్కువ తెచ్చుకుంటా. కాలేజీలో ఉన్నప్పుడు పొంగులో కాలేజ్ ఎప్పుడైపోద్దా అనిపిస్తుంది కదరా, కానీ ఇప్పుడు ఎందుకు అయిపోయిందా అనిపిస్తుంది. ఎంతైనా కాలేజ్ ఈజ్ బెస్ట్ రా. అవునరా, వరుణ్ గారు కూడా నెక్స్ట్ లెవెల్ అసలు. రే నేను మా ఏమంటాడో అని నేను టెన్షన్ అవుతున్నా, మీరేమో దెంగి తాగుతున్నారు. అరే నువ్వు కూడా తాగుతున్నావు కదా బే. రే మీ దగ్గర అంటే పైసలు లేవు, మీ ఓన్ దగ్గర కూడా లేవారా పైసలు? ఉంటాయి కానీ ఇటు చెల్లం. ఎందుకు చెల్లాయి? ఎందుకంటే మా వాడు పైన ఉంటాడు. ఏ వేరే కంట్రీయా? లైట్గా అలాంటిదే. ఏం మాట్లాడుతుర్రా? రే జాగ్రత్త, కింద కిటికీలోకి పోతుంది. ఓకే రే అసలు నీతో ఎందుకు గొడవపడ్డాను తెలుసారా? ఎవడైనా నా పిల్లనే ఉన్నా నేను నీకు చెప్పుకోవాలరా. అదే నువ్వే అంటే నేను ఎక్కడికి పోవాలరా?
చాలా బాధేస్తుండేదిరా. రే అయిపోయింది కదరా, ఫీల్ కాకు, వదిలే. ఎస్. రే ఈ విషయం తెలుసా, మీ పిల్లకి ఎంగేజ్మెంట్ సెట్ అయిందట. అరే నీకేం పని లేదారా, ఇప్పుడు అవసరం టాపిక్? అరే ఎప్పుడైనా వాడు ఫేస్ చేయాల్సిందే కదరా. ఇగో దాగు. రే వెళ్దాం పరా, అయినా నిన్ను వదిలేసేది ఏంద్రా, దాని సంగతి చూస్తే వెళ్దాంపా. రే 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 నేను లేనని కాదురా, షీ కాన్షియస్లీ టుక్ ద డెసిషన్ రా, అండ్ షీ హ్యాస్ ద క్లారిటీ అబౌట్ వాట్ షీ వాంట్. ఆమె ఎవరినో చేసుకుంటుందంటే అన్నీ తెలిసే చేసుకుంటుంది మామ. హీ మే బీ బెటర్ ఫర్ హర్ అండ్ ఐ హ్యావ్ టు రెస్పెక్ట్ హర్ డెసిషన్ అండ్ ఐ విష్ షీల్ బీ హ్యాపీ ఫర్ హర్ హోల్ లైఫ్ రా. మీరు నా గురించి ఏం వరీ అవ్వకండి రా. ఐ హ్యాడ్ లైఫ్ టైమ్ మెమరీస్ ఆఫ్ హర్ అండ్ నావి కూడా చాలా తప్పులు ఉన్నాయిరా. యూ గైస్ కాన్ బ్లేమ్ ఓన్లీ హర్, ఓన్లీ హర్. రే ఒకటి మాత్రం నిజంరా, షీ మే మ్యారీ సమ్వన్ అండ్ కీప్ యూ అవే ఫిజికల్లీ, బట్ షీ కాంట్ డిలీట్ యూ ఫ్రమ్ హర్ థాట్స్. ఎనీవే లెట్స్ విష్ హర్ ఆసమ్ ఫ్యూచర్ రా. ట్రూ లవ్ రాని, ట్రూ లవ్. ఏ నువ్వెందుకు ఫీల్ అవుతున్నామా, మంచిగా తాగు. రే అమ్మపల్లికి పోదామా? బెస్ట్ రా, పద పద నడు. రే పక్కానా? రే ఒక్కసారి ఫిక్స్ అయితే నా మైండ్ ఉందామై. ధనుష్ గాడు వినీత్ గాడు బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు భూమి మీద వీళ్ళ ప్రయాణం ఓ ముగింపుకొచ్చింది. ఇంకొద్దిసేపట్లో మళ్ళీ తిరిగి నరకానికి వెళ్ళిపోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ 24 గంటల్లో వీళ్ళు ఆడారు, పాడారు, ఒకరినొకరు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, పాతకాయాలు గుర్తు చేసుకున్నారు. కాలేజీలో ఒకరికొకరు చేసుకున్న సహాయాన్ని, స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. అన్నీ బయటకు వచ్చాయి, కానీ మనసులో ఎన్నో భావాలు ఇంకా బయటికి రాలేవు కూడా. వీళ్ళు బ్రతుకున్నప్పుడే ఇంత హ్యాపీగా కలిసి ఉండుంటే ఎంత బాగుండేదో. అయినా కానీ వీళ్ళు బాగుండాలని కోరుకోవడానికి నేనెవరిని? అసలు నేనెవరిని? ప్రశాంతంగా ఉందరా. ఇంకా 1 అవరా? బట్ ఇట్స్ ఓకే రా. బట్ ఒక్కటే రిగ్రెట్ ఉందిరా. ఏంది? నీకు తెలుసు కదరా, ఫిల్మ్ మేకర్ అయిదామని ఉండేది. అట్లీస్ట్ ఒక్క షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేదురా అసలు. రే సినిమానే కదా చేద్దాం, బట్ నువ్వు ఫీల్ కాకు. నువ్వు ఫీల్ అయితే నేను ఫీల్ అవుతా, నేను ఫీల్ అయితే ఇగో ఈడు కూడా ఫీల్ అవుతాడు. నేను అస్సలు గాను. అరే నీ అమ్మ ఏం ఫ్రెండ్ రా నువ్వు. మామా పొద్దునుండి ఏది మిస్ కాకుండా తీస్తున్నావు కదా? మ్యాక్స్ కవర్ చేశారా? ఏది ఇటు ఫోన్ ఇట్టిచ్చే. రేబాడే నీ ల్యాప్టాప్ ఇరా. ఉండు తీసుకో. కనెక్టర్ కొడి. ఇగో రే దిస్ ఈజ్ యువర్ మూవీ రా ఫుటేజ్ రా. దీన్ని ఏం చేద్దాం చెప్పు. రే ఇప్పుడు ఎమోషన్కి టైం లేదురా. అలా ఛార్జింగ్ లేదురా. అరే ఇందులో ఛార్జింగ్ కూడా లేదంటే ఏం చేద్దాం చెప్పురా. ఓకే 50 సెకండ్స్ తర్వాత కట్ చేయరా. ఇదా
ఓకే. ఇది తీసి ఓకే. ఇదా రే ఈ సీన్ ఆడ పెట్టాలరా. ఓపెనింగ్ తర్వాత పెట్టరా. ఓకే ఈ బీజియం తీసి ఓకే. అవునరా మూవీ టైటిల్ ఏం పెట్టాలరా. టుడే ఈజ్ అవర్ రీ రిలీజ్ రా. జనాలు ఎలా అయితే బ్లాక్ బస్టర్ సినిమా సెలబ్రేట్ చేస్తున్నారో మనం కూడా మన లైఫ్ రిలీజ్ ని సెలబ్రేట్ చేద్దాం. చేద్దాంరా. లెట్స్ సెలబ్రేట్ అవర్ రీ రిలీజ్ రా. రీ రిలీజ్ అని పెడదాం. పడుకో సెట్ రా. అప్లోడ్ అయింది మామ. సెట్ రా. చూస్తారంట. అరే చూస్తారులేరా. ఇదిగో కామెంట్ వచ్చింది చూడు. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా? మా కాలేజీ రోజులు గుర్తొచ్చినాయి. ఓపెనింగ్ క్రేజీ ఉంది. సెట్ రా బ్రో. యు ఆర్ ఎ డైరెక్టర్ నౌ. నెక్స్ట్ మూవీలో మాకేమైనా ఛాన్స్ దొరుకుతుందా? మామ ఇంకెంత టైం ఉంది? మీకు ఇంకా 15 minutes టైం ఉందిరా. రే 15 minutes ఇందులో ఏం కామెంట్స్ వచ్చినాయో చూద్దాం. అరే ఛార్జింగ్ పెట్టావరా పిచ్చి కుదరోడా. మొడ్డాడికి ల్యాప్టాప్ తెచ్చుడే ఎక్కువ. అరే నీ మడ్డలో ల్యాప్టాప్ పడదెంగుతావు. అరే రే రే వద్దురా రే రే వద్దురా. అరే నీ ల్యాప్టాప్ కోసం నా బీర్ పడేసినావు గారా. రే ల్యాప్టాప్ ఎంత, నీ ముష్టి బీర్ ఎంతరా? రే పీరు ముష్టేంద్రా. ముష్టోడా. నా పైసలతో నా మంది నన్నే తిడుతురారా మీరు? ఏ ఇదంతా కాదురా. పోయి కింద పోయి బీర్ దాపో. రే పిచ్చా పోయి బీర్ దాపో. అరే రే 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 నీకు గుర్తుందా మొన్న ఇన్స్టాలో ఫ్రెండ్ బర్త్డే మందు సరిపడలేదు 4th floor నుంచి కింద పడేసిండ్రా. రే వీని కాళ్ళు పెట్టుకో. రారా రారా. రే రే పిచ్చారా నీకు? రే రే పిచ్చారా. రే పట్టుకో. రారా రారా రారా. మామా లాస్ట్ 5 minutes. రే ఫర్ ద లాస్ట్ టైం మన ఎంత మందుకోరా. దెంగై అదేంద్రా. రే వాడు కిందకు పోయి బీర్ తెస్తాడు. పోరా పోరా పోరా. అరే సైకో గల్లారా. మరి పాట పెట్టు పెట్టు. పెడతానుండు. రే పైకి లేరా. రా ఇట్రా పైకి లే. దా రే వరుణ్ ఒక బాలయ్య బీట్ అందుకోరా. క్రేజీ ఉండాలి ర్యాపప్. యప్. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాక నీవే తనివి తీరా. గుల్లో బొంగరం తిప్పేనా నీ బంగారు బొడ్డు మీన. జింగిలాల జింగిలాల జింగిలాలో కొంగుచాటు అందమేరో. జింగిలాల జింగిలాల జింగిలాలో. లాస్ట్ 1 minute. రే సాకేత్. నేనే. మరి మామ అది నేనే. ఎన్నిసార్లు చెప్పినారా గొడవ పడకూడదు అని చెప్పి. అరే మీకు తెలుసారా మనిషి బతికేదే 70 years రా. అందులో 25 years నిద్రలనే విక్తుంది. ఆ తర్వాత 25 years చదువులా. ఆ తర్వాత 15 years జాబ్లా. అసలు మనకు మిగిలింది ఎంతరా? ముష్టి 5 ఏళ్ళు. 5 ఏళ్ళు కూడా ఇగోలు బాధలు జలసీలు పైసల పిచ్చి వాట్ నాట్ రా. థూ నీ అమ్మ ఏం బతుకురా మనిషి బతుకు.
అరే మనం బతికిందే తక్కువరా అంటే లాస్ట్ మూమెంట్స్ కొట్టుకుంటూ మీరు, గొడవ పడుతూ మీరు మీ మొడ్డల మొక్కలు చూస్తూ నేను ఎన్నిసార్లు చెప్పినారో కలిసిపోండి అని చెప్పి. రే ఇప్పుడు కలిసినాం గారా, ఇంకేంటి? రే వదలరా అండి. అబ్బో ప్రేమ ఇన్ని రోజులు ఎక్కడ పోయిందిరా? ఎన్నిసార్లు చెప్పినారో కలిసిపోండి అని చెప్పి. నీ వల్ల ఎంత బాధపడ్డానో తెలుసా, నేను ఎంత అడుక్కున్నానో తెలుసా యముణ్ణి. రే ముందే చెప్పొచ్చు కదరా, ఇంకెంత టైం ఉంది? 10, 9, బ్యాగ్ ఏది? 7, 4, 3, 2, 1. రే ఏం కాలేదురా మనకి. ఏం కాలే. నేను మీతో గడిపినారా, మీరు నాతో గడిపారా? వీ హ్యావ్ 6 more days left. అర్థం కాలే. యాక్చువల్గా నాకు ఒక్కడికి 3 weeks ఇచ్చాడు యముడు. నేను ఒక్కన చేంజ్ చేస్తారా, అందుకే మన ముగ్గురికి కలిపి 1 week తీసుకున్నా. అరే నువ్వెందుకురా ఏడుస్తున్నావు? వీడికి 1 week ఎక్కువ. అరే అప్పుడు కిస్మత్పూర్ రమ్మంటే వచ్చిండారా వీడు మట్టగాడు? అరే నేనే కలిపిన మీ ఇద్దరిని. అబ్బో కలిపేవలేరా. నేను బాహుబలి, వీడో బల్లాల దేవా, నువ్వు శివగామి కలిపిండంట. అరే నీతో మాట్లాడి వేస్ట్రా, గ్రాట్యూడ్ లేదు నీకు. అరే గ్రాట్యూడ్ స్పెల్లింగ్ చెప్పు. అదేరా వయ్యా వయ్యా వయ్యా. రే నువ్వురా. స్పెల్లింగ్లు అంట స్పెల్లింగ్లు, మీకు వచ్చారా స్పెల్లింగ్లు? ఆగండి రా. రే సాకేత్ మళ్ళీ ఎప్పుడో కలిసేది, మళ్ళీ ఎప్పుడో చూసేది, గడిచిన కాలం. రే వినీత్ కాలేజీలో ఉన్నప్పుడు పెద్ద స్క్రాప్ వేస్ట్ గా అనుకున్నారా? మన కోసం ఇంత చేస్తాడు అనుకోలేదురా. ఇప్పుడు కూడా స్క్రాపే కదా వీడు. చేయిదీబే రే, మీరు మీ సోదంతా ఆపండి రా. నాతో 3 tickets ఉన్నాయి, వస్తా అంటే నాతో రండి, లేదా మీ చావు మీ జాబ్. ఎక్కడికి రా? ఎక్కడికి? గోవా. గోవా గోవా. నీ అబ్బా పదరా పదరా. అయినా ఎందుకు రాలేదురా మాతో కిస్మత్పూర్? రే నువ్వు కూడా నారా? అంటే మేము మనుషులు కాదా బే? రే రే ముందు పోలీసులు ఉన్నారా? అంటే మనల్ని ఎవడు రాపేది? She consciously took the decision, right? హలో డాడీ, ఎట్లున్నావు? She consciously took the decision, right? ఏమంటివి జాతిన పొమ్మన సూత సుతుర కింద నిలువ అర్హత లేదటువా? ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది కుల పరీక్ష ఎందువా? నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది, అతి దుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. వేరే కంట్రీ మట్టి కుండలో పుట్టింది కదా. ఏం మాట్లాడుతున్నా? ఇది ఏ కులం? షాప్కి వచ్చినాం నాన్న. చాలా తప్పులు ఉన్నాయి. ఓకే ఓకే. విషయం తెలుసా, వీళ్ళకి ఎంగేజ్మెంట్ సెట్ అయిందట. అవునరా? అరే నీకే పని లేదా? నెక్స్ట్ లెవెల్ వస్తుంది.
ఇప్పుడు అవసరం తనకు ఎప్పుడైనా వాడు ఫేస్ అబ్బో కలిపేవలేరా నేను బాహుబలి వీడో బల్లాల దేవా నువ్వు శివగామి కలిపిండంట కాన్షియస్లీ టుక్ ద డెసిషన్ రా చూస్తే వెళ్ళప్ప ఏడుర్రా ఒరే వదిలేసిల్లారా సుల్లిగల్లారా వదిలేసి దెంగేసిల్లారా